అందరికీ నమస్కారం అండి. దోసకాయ మటను స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పావు కప్పు ఉల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొద్దిగా ఫ్రై కావాలి. మనము దోసకాయలు చెక్కుతోటైనా వేసుకోవచ్చు, లేదు చెక్కు తీసి గింజలు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. అది ఎవరి ఆప్షన్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే పొట్టుతో వేస్తే మాత్రం కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి. ఇవి పోపునేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఈ దోసకాయలు. ఇప్పుడు మూత తీసి కారం, మనము ఫస్టే వండి పెట్టుకున్న మటన్ని వేస్తున్నాం కాబట్టి ఆ కారం చూసి వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారము, తగినంత ఉప్పు కలిపి ఫస్టే మనము పక్కన వండి పెట్టుకున్నాం మటను, లేదా ఒకవేళ నిన్నటి మటన్ అయినా పర్వాలేదు, లేదా ఫస్ట్ పక్కన మటన్ కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ మటన్ని యూజ్ చేయాలి ఈ దోసకాయ కర్రీకి, ఈ దోసకాయ మటన్కి. ఇప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత ఈ మటన్ వేసి కొద్దిగా వాటర్ కలిపి, వాటర్ కూడా యాడ్ చేయాలి. చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆ గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి మగ్గించాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఎండు కొబ్బరి పొడి, మనము ఆల్రెడీ ఫస్ట్ వండుకున్న మటన్లో కారం ఉప్పు గరం మసాలాలు అన్నీ మనం వేసే వండుతాం కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని ఈ కర్రీ చేయాలి, లేదంటే ఎక్కువైపోతాయి. ఎండు కొబ్బరి పొడి ఒక 1 టీ స్పూను, ధనియా పౌడర్ ఒక 1 టీ స్పూను వేసుకొని మళ్ళీ ఒక 3 or 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆ గ్రేవీ మొత్తం దగ్గరికి అయినాక అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటను చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటను రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.